చెబితే వినకుండా సంక్రాంతికి కోడి పందాలు ఆడి ఉన్నదంతా అమ్మేసుకొని ఊరిచ్చిపోతున్నావా? అప్పులోళ్ళకి నేను చెప్తా, మర్యాదగా మీరు ఊర్లోనే ఉండండి. A few moments later. మడిసన్నా కాసింత కళాపోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసి చెప్పు సర్పంచ్. ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎట్ట జరిగినాయిరా? బ్రహ్మాండంగా జరిగిన సర్పంచ్. కానీ ఇందులో కోడి పందాలు అన్ని వాళ్ళు గెలిచిన ఉంటారు చూడు, వాళ్ళైతే బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఓడిపోయిన మాత్రం పరావైతుంటే తెలుస్తుంది. అది ఎంతవరకు తెలుసో తెలియదు, ఎవరు పోతానట్టు. మన ఓం ప్రకాష్ గారు మహేష్ గారు రా. ఓ సర్పంచ్, పందాలలో లెక్క ఏమైనా పౌడుకొని తెచ్చినారా? ఊరిచ్చిపోతారు ఇల్లు పిలుచు. పొట్టడా ఎట్లా మైసు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పొట్టడా ఎట్లా మైసు. ఏంది సర్పంచ్ ఊరిచ్చిపోతా అంటే ఏంది నీది పంచాయతీ? పొట్టోడా, చెబితే వినకుండా సంక్రాంతికి కోడి పందాలు ఆడి ఉన్నదంతా అమ్మేసుకొని ఊరిచ్చిపోతున్నావా? అప్పులోళ్ళకి నేను చెప్తా, మర్యాదగా మీరు ఊర్లోనే ఉండండి. నేను చెప్పినామా కోడి పందాలు లెక్క. మరి ఆడిపోతారా మీరు ఇద్దరు? అయ్యా సర్పంచ్, బస్ టైం అవుతుంది, పోవాలా మేము, ఎందుకు విసిగిస్తాను మమ్మల్ని? అంటే మీరు సంక్రాంతి పందాల్లో లెక్క పోగొట్టి అప్పులోళ్ళకి అప్పు ఎగరగొట్టి నిజంగానే ఊరిచ్చిపోతారు నా కొడకల్లారా. అయితే మీరు ఇసిపెట్టియా మేము తమిళనాడు పోతున్నాం. ఇసిపెట్టియా మేము తమిళనాడు పోతున్నాం. తమిళనాడుకా కాదురా, సంక్రాంతిలో పండుగలో మొత్తం పందాల లెక్క. ఇప్పుడు మళ్ళీ జల్లికట్టు తెలియదు లేదరా మీకు? మేము ఈ ఊరికి రాములేయా, మేము తమిళనాడులో సెటిల్ కావడానికి పోతున్నాం. తమిళనాడులో సెటిల్ అవుతారా? ఏమిరా మీకు? ఆధార్ కార్డు అన్ని అక్కడనే మార్చుకుంటాం, మేము రాము ఇక్కడికి. కాదురా, ఉండే ఊరు కదండి, తమిళనాడుకు ఎందుకురా మీరు సెటిల్ కానుకుంటారు? సర్పంచ్, తమిళనాడులో మగవాళ్ళకు ఫ్రీ బస్సులు అంట, అందుకే పోతున్నాం మేము. సర్పంచ్, తమిళనాడులో మగవాళ్ళకు ఫ్రీ బస్సులు అంట, అందుకే పోతున్నాం మేము. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు. ఫస్ట్ టైం మగవాళ్లకు ఫ్రీ బస్ అనే కొద్దీ ఆనందంలో మా వాళ్ళు తట్టాబుట్టా సర్దుకొని పోతారంటే ఎవరిని ఉద్దేశించి తీసిందైతే కాదు. జస్ట్ కేవలం కామెడీ కోసమే, నవ్వుకోవడానికి మాత్రమే ఈ వీడియో తీసినాం. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.